ఫ్రిడ్జ్లో పెడితే విషంగా మారే ఆ 4 పదార్థాలు అవి ఏంటో చూద్దాం. అందులో నెంబర్ 1 వెల్లుల్లి. వెల్లుల్లి ఈ మధ్య మార్కెట్లో పీల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవి అమ్మేస్తున్నారు. అది ఈజీగా పని అయిపోతుంది అని, కానీ అప్పుడే ఫంగస్ ని బాగా అట్రాక్ట్ చేసుకుంటాయి. ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల దానివల్ల క్యాన్సర్కి దారితీస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ఎప్పుడు వెల్లుల్లి పీల్ చేసినవి కొనొద్దు, అలానే ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. కుకింగ్ చేసుకునే ముందు మాత్రమే పీల్ చేసుకోండి. అందులో నెంబర్ 2 ఆనియన్స్, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల స్టార్చ్ నుంచి షుగర్ కి కన్వర్ట్ అయిపోతాయి. దానివల్ల బ్యాక్టీరియల్ ఫంగస్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటాయి. మనలో అందరం చేసే తప్పేంటంటే సగం ఉల్లిపాయ వాడేసాం కదా, ఇంకో సగం వేస్ట్ ఎందుకని ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ వాడుకుంటారు. ఇది అస్సలు చేయకండి, చాలా పెద్ద తప్పు. అందుకని పాతకాలంలో ఉల్లిపాయ సగం కట్ చేసి ఎవరికైనా ఇంట్లో బాగోకపోతే కార్నర్లో పెడతారు. ఇంటి కార్నర్లో ఎందుకంటే బ్యాడ్ బ్యాక్టీరియా అంతా అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టే పెడతారు అలాగా. నెంబర్ 3 ఏంటంటే కుక్డ్ రైస్, అన్నము, ఉడికించిన అన్నము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ మధ్య బెనిఫిట్స్ కొన్ని వింటున్నాము. ఏంటంటే స్టార్చ్ రెసిస్టెన్సీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గటం కానీ, షుగర్ లెవెల్స్ తగ్గటం కానీ ఇలాంటివి మనకు తెలుస్తున్నాయి. కానీ 24 అవర్స్ కన్నా ఎక్కువ రైస్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అలా పెట్టినప్పుడు అది వాడకూడదు. నెంబర్ 4 అల్లం. అల్లం కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువ వాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది అనుకుంటారు. కానీ అలా ఉండటం వల్ల అది కూడా ఎక్కువ బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. దానివల్ల లివర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూస్తున్నాము. సో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.